ఆ డెడికేషన్ అండ్ ప్రతి పాత్రలో ఆ ఇంటెన్స్. సో శర్వ ప్రస్థానం నుంచి సో రన్ రాధా రన్ నుంచి నారి నారి నడుమ మురారి వరకు శర్వ వారే వా అంటూనే ఉంటారు మీరు ఎప్పుడు కనిపించినా. సో బైకర్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న శర్వ గారు మాట్లాడే ముందు అభిలాష్ గారు ఏదో యాడ్ చేయాలనుకుంటున్నారు. సార్ మీరు ఎప్పుడైనా హీరోనే సార్, అప్పుడైనా ఇప్పుడైనా మాకు ఎప్పుడు హీరోనే సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు మన హీరోకి బైకర్గా మనల్ని పలకరిస్తున్న శర్వ గారికి చేద్దాం మైక్. హలో హలో వాట్ బాయ్స్, మీడియా మిత్రులకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. సార్ మొన్న ప్రభాస్ అన్న చెప్పాడు సీనియర్స్ తర్వాతే మేము సార్, ఎప్పుడూ మీరే ముందు మేము వెనకాల నడుస్తూ ఉంటాం. సో మీ పైగా ఏ మాత్రం జలసే లేదు నాకు. మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ అది మీరు నాకు చాలా ఇష్టం. అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం సార్. ఎప్పుడు సీనియర్సే అంతే. అంతే 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 మాట్లాడి. రాజన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇందాక మీరు చెప్పింది 200% రైట్ అన్న. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి అందరికీ తెలుసు. అండ్ ఇలా స్క్రిప్టులు రాంచి వాళ్ళు వర్క్ చేసి ప్రతిరోజు ప్రొడ్యూసర్ సినిమా సెట్లో ఉండి దగ్గరుండి చూసుకుంటే ప్రొడక్షన్లు పెరగవు, మంచి సినిమాలు తీయగలరు. సో 200% అన్న. బికాజ్ నాకు బాగా గుర్తు శతమానం అప్పుడు పాటలన్నీ దగ్గర కూర్చుని రాంచుకుంటూ ఉండేవాడు. సో దట్ ఈస్ ద డెడికేషన్ దట్ ఎ ప్రొడ్యూసర్ నీడ్స్, అండ్ వీ నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ ఆల్ యూ గైస్. అండ్ అలానే వంశాన ఎప్పుడు ఈవెన్ అన్ని సాంగ్స్ ఆయన కొట్టించుకుంటాడు, రాయించుకుంటాడు. బాయ్ వంశీ బాయ్. సో వాసు గారు మీరు కూడా అలా చేస్తారని తెలుసు. సో ఇలా ప్రొడ్యూసర్లు మీరు మాకు కొంచెం వెనకాలండి మంచి కథలు పంపించి బడ్జెట్లో తీసి మీ డబ్బులు సంపాదించుకుని అందరూ బాగుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆనందించేది మా హీరోలమే. అండ్ ఇప్పటికి ఇంకా మేము మా టీం గురించి నేను పొగుడుకోం. ఒకటి చెప్తా, మొన్న చెప్పి హిట్ కొట్టా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, బంపర్ బ్లాక్ బస్టర్ కొడుతున్నా. ఇండియా మొత్తం మాట్లాడుకునే అంత గొప్ప సినిమా తీసాం. April 3rd కలుద్దాం, అప్పుడు మాట్లాడతా దాని సంగతి ఏంటో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి మొత్తం బైక్ టూర్ ఉండబోతుంది అనమాట. చెన్నై, బెంగళూరు, ఆంధ్ర సైడ్ అంతా రేపటి నుంచి బైక్ మీద వెళ్ళబోతున్నారు అందరూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా కాదు, చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. మీ లుక్ అంతా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, ఆ గ్లో కనిపిస్తుంది అనమాట. ఓకే శర్వ గారు, మీ ఫస్ట్ బైక్ మీకు గుర్తుందా? ఏ కలర్? బ్లాక్ కలర్. పర్ఫెక్ట్. అండ్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్ అండి. ఒక 10 minutes అలా Q&A సెషన్ చేద్దాము. అండ్ ఫర్ దట్ శర్వ గారిని, రాజశేఖర్ గారిని, మాలవిక గారిని, డైరెక్టర్ గారిని, అండ్ జిబ్రన్ గారిని, వంశీ గారు కూడా ఉంటే బాగుంటుందని అనుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో మనం ఒక చిన్న చర్చలు సమావేశాలు లాంటివి జరుగుతున్నాయి ఇక్కడ. మళ్ళీ వికెట్ ఓకే యా. సో జస్ట్ క్విక్గా, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనకు అండ్ ఐ నో మీరు ఎలాగో సినిమా గురించి అడుగుతారని మళ్ళీ ఒకసారి స్ట్రిక్ట్ అండ్ ఎస్. శర్వ గారు. హలో అండి. హాయ్ హాయ్ హాయ్. సారీ, మొన్న అడుగుతా ఉన్నారు Q&A. మొన్న సంక్రాంతి తర్వాత పెడదాం అనుకున్నాం, కుదరలేదు. బట్ ఇప్పుడు కూడా యాక్చువల్లీ మీకు సినిమా చూపించి Q&A పెట్టిద్దాం అనుకున్నా. కావాలంటే మళ్ళీ పెడదాం సినిమా చూసిన తర్వాత. బికాస్ దేవర్ ఆస్కింగ్, మీరు అందరూ అడుగుతున్నారని. సో ఐ డోంట్ వాంటెడ్ టు సే నో. తప్పకుండా అండి. అంటే సంక్రాంతికి ఒక మంచి కంటెంట్ సినిమా ఇచ్చారు మీరు.
అండ్ ఇప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. పర్టికులర్గా ఇండియా అంతా మాట్లాడుకునే సినిమా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. బట్ ట్రైలర్ చూస్తే ట్రైలర్లో యూజువల్లీ ఒక కోచ్ ఉంటారు, ఆయనకు ఒక అంబిషన్ ఉంటుంది. బట్ ఆ అంబిషన్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అతను లోనే మాకు ఎందుకు కొంచెం వైల్డ్ సీన్స్ కనిపించినట్టు అనిపించినాయి మాకు. అది అంటే అభిని అడగాను ఎందుకు తీసాడు మేము ఆ? అప్పుడే థియేటర్కి వస్తారు మీరు. అభిలాష్ రెడ్డి అండి. ట్రైలర్ చాలా బాగుందండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనిపించాయి. సో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా తీసినప్పుడు కంపారిజన్స్ సహజంగానే ఉంటాయి. అలాంటి రాకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీకు వచ్చిందా కంపారిజన్ ఏమన్నా? ఉంటాయండి సాధారణంగా. డెఫినెట్గా నాకు తెలుసు రీసెంట్గా F1తోనే కంపేర్ చేస్తారని తెలుసు. బట్ మేము షూట్ చేసే ప్రాసెస్లోనే ఆల్రెడీ అంటే ఒక 60% షూట్ తర్వాత F1 వచ్చింది. బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ మా మూవీ F1తో కంపేర్ చేస్తున్నారు. సో మీరు థియేటర్లో చూసినా కూడా సౌండ్ డిజైన్ గురించే మాట్లాడుతున్నారు. అయితే ద క్వాలిటీ విల్ రీచ్ దట్. మీరు పెట్టుకోండి, ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది. అభిలాష్ గారు సార్, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్, ఇంత స్పాన్ ఉన్న మూవీస్ అన్ని ప్రొడక్షన్స్ హౌసెస్తో సెట్ అవ్వవు. కొన్ని ప్రొడక్షన్స్ హౌస్లే ముందుకు వస్తాయి. యువి ఇచ్చిన సపోర్ట్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇది రెగ్యులర్ కైండ్ ఆఫ్ సినిమా కథ, అన్ని ప్రొడక్షన్ హౌస్లు పిక్ చేయరు ఇలాంటి కథలు. అవును, డెఫినెట్గా అండి. ఇప్పుడు మీకు రేస్ ట్రాక్లు చూస్తే మేము అన్ని సెట్ చేసాము. అవి అది ఇండియాలో షూట్ చేసింది కాదు, అన్ని ఇండోనేషియాలో షూట్ చేసాం. మీకు ఒక టెరెయిన్లో క్లైమాక్స్లో ఒక టెరెయిన్ ఉంటుంది చెప్పాలి కాబట్టి, ఎందుకంటే నాకు వంశీయన్ దొరికినంత సపోర్ట్, ఆ ఫండ్స్ కానీ అంటే అడిగింది ఇచ్చారు. ఎప్పుడు మీ క్లైమాక్స్లో ఒక టెరెయిన్ ఉంటుంది. క్లైమాక్స్లో ఒక్క నిమిషం చేయి సార్. 1 minute యా, చేరండి సార్. సార్ కూర్చోండి. గెట్ ఆల్ ద చైర్స్. ఏం లేదు, రీసెంట్గా నాకు యాక్సిడెంట్ అయింది. సో యాంకిల్ ఫ్రాక్చర్ ఇప్పుడు 3.5 months అయింది. అందుకోసం కూర్చుంటున్నా, ఎక్కువసేపు నిలబడకూడదు. ఎస్ అండి. అడిగిన దానికి వస్తే నాకు సపోర్ట్ చాలా దొరికింది. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. క్లైమాక్స్లో మేము టెరెన్లో షూట్ చేసాం, ఇండోనేషియాలో ఐలాండ్లో వెళ్ళి. అక్కడ మీకు FMCA వల్లే, ఇంటర్నేషనల్ మోటోక్రాస్ వల్లే అక్కడ చేయలేము అని చెప్పి క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే లాజిస్టిక్స్ వర్కౌట్ అవ్వదని. మేము అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. అన్న నాకు ఇది కావాలన్న అంశం అంటే దాంట్లో ఏం తమ్ముడు తీసుకో అన్నాడు. ఎక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి నాకు ఒక 50 మంది రేసులు దింపాడు. సో దట్ ఈస్ ద సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ యూవీ క్రియేషన్స్. అంటే ఈ బ్యానర్ లేకుంటే డెఫినెట్గా నాకు ఈ అవుట్పుట్ వచ్చేది కదన్నమాట. చాలా రిఫ్రెషింగ్గా ఉందండి మాకు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు. మీరు తీసుకున్న బ్యాక్ డ్రాప్ కానీ, ఆ రేసింగ్ వరల్డ్ కానీ పర్ఫెక్ట్గా తెర మీదకి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు, ఒక కొత్త ఎనర్జీ జనరేట్ చేయగలిగారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. రాజశేఖర్ గారు సార్, మీకు కూర్చోండి సార్. సహజంగానే మీరు డ్రైవింగ్ లవ్ చేస్తారు, మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయని మేము వింటుంటాము. సో ఇలాంటి కథతో మీ ముందుకి అభిలాష్ రెడ్డి వచ్చినప్పుడు